లెమన్ సూప్. వావ్, సో చాలా డిఫరెంట్గా ఉంది. సూప్ అంటే మనం ఫ్లేవర్స్ చాలా చూసాము, టొమాటో ఫ్లేవర్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్, చికెన్ సూప్, స్వీట్ కార్న్ సూప్, అందులో మనం లెమన్ అనేది జస్ట్ స్క్వీజ్ చేసుకుంటాం అంటే. బట్ లెమన్ సూపే అంటున్నావు కాబట్టి చూడాలి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో లెమన్ ఎక్కువ మనం యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ స్వీట్ కార్న్ తీసుకొచ్చేసావు, అండ్ అలాగే చక్కగా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్, ఎందుకంటే అప్పుడప్పుడు అలాగా సెటిల్డ్గా కూడా చేసుకుంటూ ఉండాలి సూప్స్ అనేది. సో మీల్ రీప్లేస్మెంట్గా అయితే ఇది యూస్ చేయొచ్చో లేదో తెలియదు, మరి నువ్వే చెప్పాలి. సో మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయడానికి అంతగా ఉండదు. సో ఎవరైతే బాగా లో క్యాలరీ యూస్ చేస్తున్నారో, అంటే 1200 క్యాలరీస్ 1000 క్యాలరీస్ డైట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆలివ్ ఆయిల్ ఫస్ట్. సో రెగ్యులర్గా ఏంటంటే సలాడ్స్కి కానీ సూప్స్కి కానీ ఆలివ్ ఆయిల్ యూస్ చేయడం అనేది బెస్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అల్లం తురుము, అలాగే వెల్లుల్లి తురుము కూడా. కొంచెం ఆ చైనీస్ టచ్ ఫ్లేవర్ రావాలి అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగ ఫ్లేవర్స్ అంటే ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవచ్చు అనమాట. అవును. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. సో యూజువల్గా స్ప్రింగ్ ఆనియన్స్ మన సైడ్ ఎక్కువగా యూజ్ చేయరు. సో ఎంత తరచుగా వాడాలి స్ప్రింగ్ ఆనియన్స్? సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నార్మల్లీ మనం కొంచెం సైడ్ ఇంగ్రీడియంట్ లాగా దాన్ని యూస్ చేస్తూ ఉంటే అందులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, నెక్స్ట్ స్వీట్ కార్న్, సో తర్వాత కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా. లెమన్ జస్ట్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, సో ఫ్లేవర్ని చక్కగా ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. చక్కగా జస్ట్ వేయగానే ఆ ఫ్లేవర్ అరోమా అనేది మనకు తెలిసిపోతుంది. సూప్స్ అనేవి మనము మీల్ రీప్లేస్మెంట్గా కూడా చేసుకోవచ్చా, బెటరా ఏంటి? సో సూప్స్ మనం మీల్ రీప్లేస్మెంట్గా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే డైజెషన్ ఇష్యూ అండ్ అలాగే ర్యాపిడ్ వెయిట్ లాస్ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం వెజ్జీస్ కూడా యాడ్ చేసి సూప్ లాగా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అందులో వాటర్ వేద్దాం ఇప్పుడు. సో ఇదైతే చక్కగా బాయిల్ అవ్వాలి. ఆల్రెడీ స్వీట్ కార్న్ అవన్నీ చక్కగా త్వరగానే బాయిల్ అయిపోతాయి, బట్ క్యారెట్ వీటికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా చక్కగా ఆ వాటర్లో కూడా ఇన్కార్పొరేట్ అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా ఎలా ఉంది ఏంటి అని? చూసేద్దాం. పర్ఫెక్ట్గా ఫ్లేవర్ అరోమా అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో చక్కగా ఉంది. యూజువల్గా సూప్స్ అనగానే మనం చాలామంది ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి అనుకుంటారు, బట్ ఇది లెమన్ సూప్ కాబట్టి కొంచెం వాటరీగా ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అవును. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. మరి స్టవ్ ఆఫ్ చేసి మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాము. సో కొంచెం ఎక్కువ లెమన్ స్క్వీజ్ చేస్తాం ఇందులో.
మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఎక్కువగా అరోమా చాలా చాలా సూపర్గా వస్తుంది. మెయిన్లీ అల్లం వెల్లుల్లి అండ్ అలాగే జస్ట్ మనం ఏదైతే యూస్ చేసామో ఇప్పుడు నిమ్మరసం అనమాట. ఈ 4 అయితే చక్కగా తెలుస్తుంది. మరి టేస్ట్ ఏవేవి ఉంటాయి చూడాలి. మరి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే లాస్యా, లెమన్ సూప్ రెడీ అయిపోయింది. లెమన్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెమన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి 4. లెమన్ సూప్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ అలాగే మిరియాల పొడి తగినంత, ఉప్పు, లెమన్ జస్ట్ వేసి కాస్త వేగాక కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని తర్వాత నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ సూప్ రెడీ.